అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? రాత్రైతే చాలు ఎవరో నడుస్తున్నట్టు పరిగెత్తుతున్నట్టు ఇంటి చుట్టూ కూడా శబ్దాలు. ఒకసారేమో మగాడి గొంతుతో, ఇంకోసారేమో ఆడవాళ్ల పట్టీల సౌండ్. రాత్రుళ్ళు ఇలా వినిపిస్తున్నాయని ఇంటి ఓనర్ కి చెప్తే ఉంటే ఉండండి లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఇలా మాట్లాడ్డాం. ఇలా జరుగుతుందండి అని చెప్పినా నమ్మని భర్తకి కొన్ని రోజుల తర్వాత తనకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ జరిగింది. అసలు వాళ్ళిద్దరికి కూడా కనిపిస్తుంది ఎవరు, వాళ్ళిద్దరిని కూడా ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఆ భర్తకి కొంచెం కూడా ఐడియా లేదు తన మీద ఇలా జరుగుతుందని. చివరికి వచ్చేసరికి అది చాలా ప్రమాదంగా మారింది. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్నదెవరు, అసలు ఏం జరిగిందో చెప్తాను. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని 2 పార్ట్స్ గా చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ శనివారం ఆదివారం 2 రోజులు కూడా గివ్ అవే శారీస్ తీసుకురావడానికి నేను వెళ్తున్నాను. సో ఈ 2 days కూడా కొంచెం బిజీగా ఉంటాను. సో పార్ట్ 2 వీడియో అనేది కుదిరితే నేను సోమవారం అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఇంకా మంగళవారమే. ఈ వీడియోలో ఉన్నది సగం స్టోరీయే కాబట్టి ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? నా పేరు రిజ్వానా. ఇది మా లైఫ్ లో జరిగింది. 2010లో బెట్టింగ్ మ్యాచెస్ జరుగుతూ ఉండేవి. అయితే మా నాన్ననో మా నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఈ బెట్టింగ్ మ్యాచెస్ ఆడేవారు. మా నాన్న చెయ్యి ఏంటంటే ఎవరికైనా రూపాయి ఇచ్చినా అది 2 రూపాయలు అవుతుంది. అంత మంచి చెయ్యి మా నాన్నగారిది. మా నాన్నకైతే క్రికెట్ బెట్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కి అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మా నాన్నని క్రికెట్ బెట్టింగ్ మ్యాచ్ లో దింపి ఆస్తి మొత్తం లాగేసుకున్నారు. మా నాన్నకైతే చాలా ఆస్తి ఉండేది. ఫ్లాట్ కూడా అమ్మేశాము, పొలాలు కూడా పోయినాయి. ఇంకా మా నాన్నకి వాళ్ళ గురించి అర్థమయ్యి వాళ్ళతో సావాసం చేయకూడదని చెప్పి విజయవాడ నుంచి మేము ఒక కాలనీకి షిఫ్ట్ అయ్యాము. దాని పేరు వైఎస్ఆర్ కాలనీ. మేం వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. అక్కడే ఒక ఇల్లును కూడా తీసుకున్నారు. వాళ్ళు ఏ ఫంక్షన్ కి పిలిచినా సరే మేమైతే వెళ్లే వాళ్ళం కాదు. ఎందుకంటే మా నాన్న నేను బతికున్నప్పుడైనా లేకపోతే నేను లేనప్పుడైనా వాళ్ళ ఇంటి గుమ్మం మాత్రం మీరు తొక్కకండి అని చెప్పారు. అందుకే మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళము. అయితే కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారికి ఒంట్లో అస్సలు బాగోలేదు. హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. మేమైతే హాస్పిటల్లో చూపించాము. మరి ఎవరైనా ఏమైనా చేయించారో ఏమో తెలియదులే గాని ఆ రోజు నార్మల్ గానే నడుచుకుంటూ వెళ్లిన మా నాన్న తిరిగి వచ్చేటప్పుడు మాత్రం వీల్ చైర్ లో వచ్చారు. హాస్పిటల్లో ఏమైందంటే డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్ అనేది మా నాన్నకి పడక కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు ఆ కాలు ఎలా వచ్చిందంటే కాలు మీదంతా బొబ్బలుగా వేడి నీళ్లు మన మీద పడితే ఎలా వస్తుంది అలా వచ్చేసింది. కాలు మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది. కాలు తీసేయాలి అని చెప్పారు. సరే ఎలా అయినా సరే మా నాన్నగారు ఇంటికి వస్తారు అనుకున్నాం గాని ఆ తర్వాత 11 రోజులకి ఆయన చనిపోయారు. మా నాన్న చనిపోయిన 3 నెలల వరకు కూడా మేము అసలు బయటికి ఎవ్వరము రాలేదు. మమ్మల్ని పలకరించడానికైనా సరే లేకపోతే చూడ్డానికైనా సరే మా ఇంటికి ఎవ్వరూ రాలేదు. ఒక రోజు మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఒక సోదామ చెప్తారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్తే మేమందరం ఆవిడ దగ్గరికి వెళ్ళాము. అయితే ఆవిడ బియ్యం పోసి ఏం చెప్పిందంటే ఒక రోజు మీ ఆయన్ని రాత్రిపూట ఎవరో ముగ్గురు కలిసి బయటికి తీసుకొని వెళ్లారు. వాళ్లే మీ ఆయనకి చేతబడి చేశారమ్మా, 11 రోజుల్లో చనిపోయేలా చేశారు అని చెప్తే మేమన్నామో ఎవరిదంతా చేపించారు అని అడిగితే అది తెలియకుండా చేపించారమ్మా. ఎందుకు చేశారంటే మీ నాన్నకి బాగా పలుకుబడి ఉంది, ఆస్తుంది, అందుకే చేశారు. ఎవరు చేశారని అడిగితే పేర్లైతే చెప్పలేదు గాని మీకు బాగా తెలిసిన వాళ్ళే, వాళ్ళు మీ నాన్నగారితో పాటు తిరిగిన వాళ్ళే అని చెప్పారు. దాంతో మాకు అర్థమైపోయింది మా నాన్నతో తిరిగింది మా నాన్న వాళ్ళ అన్నయ్యనో వాళ్ళ ఫ్రెండే. దాంతో ఇంకా మేము వాళ్ళతో మాట్లాడడం మానేశాము. ఆ తర్వాత మా నాన్నగారు కలలోకి వచ్చి చెప్పారు, నన్నెవరో కావాలనే చంపేశారమ్మా. అసలు వాళ్లతో నేను ఇలా వెళ్లేవాడిని కూడా కాదు, నన్ను ఇలా చేతబడి చేసి చంపేశారు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇంట్లోనే ఉంటాను, కష్టమైన సుఖమైన మీకు తోడుగా ఉంటాను అని కలలో కనిపించి ఆ రోజు రాత్రి మా నాన్నగారు చెప్పారు. ఇదే మాటని పొద్దున్నే లేచిన తర్వాత నేను మా అమ్మతో చెప్తే అది విన్న మా అమ్మ అయితే చాలా బాధపడింది. అలా 1 సంవత్సరం అయితే గడిచిపోయింది. నేనప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. 2021వ సంవత్సరంలో నాకు పెళ్లి జరిగింది. అయితే నా పెళ్లి చూపులు అప్పుడు ఏం జరిగిందంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అనో వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చి ఏంటమ్మా కనీసం అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతుంటే మాకొక మాట కూడా చెప్పలేదు, మేము వచ్చి వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కదా అని ఆ రోజే అందరి ముందు మా మీద గొడవేసుకున్నారు. తర్వాత అనుకోకుండా అయిపోయిందిలే పెళ్లి చూపులు జరిగినాయి అని మా అమ్మగారు
చెప్పారు. ఇంక అబ్బాయి వాళ్ళతో సరే ఒక రోజు రండి అమ్మాయిని చూసుకోవడానికని అమ్మగారు చెప్పారు. సరే అని వాళ్ళు ఒక రోజు వచ్చారు. ఆ టైంలో మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య, మా నాన్న వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఫ్రెండ్, మేమందరం కూడా అక్కడే ఉన్నాము. అయితే మా ఇంట్లో జరగాల్సిన పెళ్లి చూపుల కార్యక్రమాలు మా నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో జరిగినాయి. పెళ్లి చూపులకి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు, మా ఇంటికి రండి, మాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉందని ఆ రోజు వాళ్ళు చాలా రఫ్ గా మాట్లాడారు. అదైతే మాకు నచ్చలేదు. మమ్మేమో ఇప్పుడే అమ్మాయికి పెళ్ళేందుకు, తను ఇప్పుడు చదువుతుంది, 10th క్లాసే కదా, తను ఇంకా బాగా చదువుకోవాలి, నాకు ఇష్టం లేదు తనకి ఇప్పుడే పెళ్లి చేయడం అంటే, ఆడపిల్ల ఇంట్లో ఉంటే భారమే, ఆ భారం దిగిపోతుంది పెళ్లి చేసి పంపిస్తే అని వాళ్ళిద్దరూ అన్నారు. దాంతో మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య కూడా చేసేద్దాంలే అక్క, తలా ఒక చేయేస్తే పెళ్ళెంతలోకి అయిపోతుంది అని ఆ రోజు అందరూ కలిసి నా పెళ్లిని ఫిక్స్ చేశారు. ఆ పెళ్లి చూపుల్లో కూడా నేను లేనక్కడ. ఆ రోజు నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకా నా దగ్గరకు వచ్చి పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్పారు. కనీసం అబ్బాయి ఫేస్ కూడా నేను చూడలేదు. సరేలేమ్మా మీరు చూసారు కదా, మీరు ఓకే చేశారు కదా, అంతే చాలే అని చెప్పాను. ఆ పెళ్లిలో ఏంటంటే మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య ఇద్దరూ కలిసి నాకు బంగారం, కొత్త కాపురానికి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చారు. మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడేమో బీరువా, డబల్ కాటు ఇవి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరేమో మాకు పలుకుబడి ఉంది, మేము తెచ్చి పెడతాము అది ఇది అని చెప్పి చికెను, మటను, బియ్యము, క్యాటరింగ్ వాళ్ళని పిలిపించారు. మా ఆస్తి మొత్తం తిన్నాక కూడా వాళ్ళు పైనేమో మేము పెట్టే వరకు కూడా వీళ్ళకి గతి లేదు, అంతా మేమే చేస్తున్నామని పైన ఆ పెళ్లిలో వాళ్ళిద్దరు మా మీద పెత్తనం చేయడమే సరిపోయింది. పెళ్ళైతే అయిపోయింది. పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ మొత్తం నాకు ఇలా జరిగిందని అసలు చెప్పలేదు. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏమైందంటే మా అత్తేమైనా కసురుకున్నా, మా ఆయన ఏమైనా నా మీద కోపడ్డా నేనైతే చాలా ఏడ్చేదాన్ని. అలా నేను ఏడుస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి మా నాన్నగారు కల్లోకి వచ్చి, అలా ఏడిస్తే ఎలామ్మా, కొంచెం ధైర్యంగా ఉండు, అలా ఉండాలి ఇలా ఉండాలి, అత్తగారింట్లో ఆడపిల్లలు అని ఇలా చెప్పేవారు. అయితే మా అత్తగారేమో నాకు ఫుల్ టార్చర్ పెట్టేవాళ్ళు. ఏ పని కూడా చేయడం చేత కాదు నీకు, వంట చేయమంటే ఉప్పు తక్కువ వేస్తావు, లేకపోతే కారం తక్కువ వేస్తావు అని ఇలా తిడుతూ ఉండేది. దీనికి తోడు మా మరిది నన్ను చూసే చూపులు కూడా అదో రకంగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాడు ఆయన. మా ఆడపడుచులనైతే వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా నేనైతే వాళ్ళని బాగా చూసుకుంటాను. డ్రెస్సులు కానీ, నా చెవులు కానీ, ఏది కావాలన్నా అవి తీసుకుంటారు నా దగ్గర నుంచి. నా బంగారపు చెవి పోగులు కూడా తీసుకొని వాళ్ళైతే ఇప్పటి వరకు ఇవ్వలేదు. తీసుకునేది బానే తీసుకుంటారు నా దగ్గర నుంచి. కానీ పైకి మాత్రం ఏం చూసింది వదిన మమ్మల్ని, ఏం పెట్టింది మాకు, అసలు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అని ఇలా అంటూ ఉంటారు. కానీ మొత్తానికి నేను మా ఆయన ఇంట్లో లేనప్పుడు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకునే వాళ్ళు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అసలు నా పైన ఎంత ప్రేమ ఒలకబోసే వాళ్ళు, ఎంత మంచి వదిన దొరికిందో మా అన్నయ్యకి అని ఇలా అనేవాళ్ళు. దీని తర్వాత మా అత్తయ్య పెట్టే పోరు భరించలేక నేను ఫుడ్ కూడా సరిగ్గా తినక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఒక రోజైతే మా అమ్మ సడన్ గా నాకు చెప్పా పెట్టకుండా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను మంచం మీదే పడుకొని ఉన్నాను. నాకైతే ఆ మంచం మీద నుంచి లేచి మా అమ్మని పలకరించేంత ఓపిక కూడా లేదు. నన్ను వచ్చి చూసింది. అంతకు ముందు నేను 60 kgs అలా ఉండేదాన్ని, ఇప్పుడు నేను 40 kgs వచ్చేసాను. అంత తగ్గిపోయి ఉన్నాను. ఇంకా నన్ను చూసి తట్టుకోలేక మా అమ్మ వాళ్ళని అడిగింది, ఏంటి అమ్మాయిని ఇలానా మీరు చూసుకునేది అని. దానికి మా అత్తయ్య ఏమో, మీ అమ్మాయికి ఒంట్లో బాగోట్లేదు, అయినా మేము హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపిస్తున్నాము అని లేనిపోని అబద్ధాలన్నీ చెప్పారు. ఏ హాస్పిటల్లో కూడా ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి కూడా చూపించలేదు. ఇంకా మా అమ్మ అయితే అక్కడున్న వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా మా ఆయన ఇంటికి రాగానే మా ఆయనతో చెప్పి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకెళ్లి నన్ను హాస్పిటల్లో చూపించి ఇంకక్కడే 3 నెలలు అమ్మ దగ్గరే ఉంచుకుంది. ఆ తర్వాత నన్ను అడిగింది అసలు ఏం జరిగింది అని. ఎందుకింత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు, అసలు ఏంటమ్మా అని అడిగితే, మా అత్త ఇలా అంటుందమ్మా నన్ను, నాకైతే అసలు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని చెప్పాను. దాంతో మా అమ్మ మా పెద్ద మామయ్యని, చిన్న మామయ్యని, మా అన్నయ్యని, తమ్ముడిని, ఇంకొంతమంది పెద్దవాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్లి ఒక చిన్న పంచాయతీ లాగా పెట్టారు. అమ్మాయిని చావు బతుకుల్లోకి తీసుకొచ్చారు. అమ్మాయిని ఇలానా చూసుకునేది, మీ ఇంటి ఆడపిల్లల్ని అయితే ఇలాగే చూసుకుంటారమ్మా మీరు, మీ ఇంటి ఆడపిల్లల్ని వాళ్ళ అత్తింటి వాళ్ళు ఒక చిన్న మాట అంటేనే గొడవకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, మరి ఈ అమ్మాయిని ఇలా చేస్తే అడిగే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అనుకున్నారా అని ఇలా మాట్లాడేసరికి, వేరే కాపురం పెట్టాల్సిందే, మీతో ఉంటే అసలు అమ్మాయిని అక్కడికి పంపించను కూడా పంపించము అని చెప్పారు. మా అమ్మ అలా తేల్చి చెప్పేసరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళు నాతో వేరే కాపురం పెట్టించారు. వేరే కాపురం కదా, నా పెళ్ళప్పుడు మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చిన నా సామాన్లన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చేసారు. ఇంకా మేము అక్కడే మా అత్తగారు ఊర్లోనే సపరేట్ గా ఒక ఇంటిని రెంట్కి తీసుకున్నాము. మా ఇల్లు ఎలా ఉంటుందంటే
లోపల ఒక బెడ్రూమ్, ఒక చిన్న హాల్, వంటగది, బాత్రూమ్, ఇంకింతేనమాట. మా ఆయన ఏమో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు. పొద్దున 10 ఆఫీస్ కి వెళ్ళిపోయి సాయంత్రం 6:30, 7 అవుతుంది మా వారి ఇంటికి వచ్చేసరికి. ఈ లోపు ఒక్కదాన్నే నేను ఇంట్లో ఉంటాను. చూడ్డానికి మా ఇంట్లో టీవీ కూడా లేదు, కనీసం నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కాదు. మా ఆయన ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ అలాగే ఉండేదాన్ని ఇంట్లో. ఇంకా మా ఆయన కూడా అంతగా నాతో మాట్లాడేవారు కాదు. ఏదైనా నాతో అవసరం ఉన్నప్పుడే, తన పని కావాల్సినప్పుడే నాతో మాట్లాడతారు, లేకపోతే అసలు నాతో మాట్లాడని కూడా మాట్లాడరు. ఎప్పుడూ 7 కల్లా ఇంటికి వచ్చేసే మా వారు ఆ రోజు రాత్రైతే ఇంటికి రాలేదు. టైం చూస్తే 9 అయ్యింది. కాసేపటి తర్వాత అది కాస్త 11:30 అయ్యింది, ఇంకా రాలేదు. ఏంటి మనిషి ఇంకా రాలేదని నేను బయటికి వెళ్ళి ఆయన కోసం చూస్తూ ఉన్నాను. మేము ఉండే ఇల్లు ఎలా ఉంటుందంటే 2 పోర్షన్స్ ఉంటాయి. కిందేమో డబల్ బెడ్రూమ్, పైనేమో సింగిల్ బెడ్రూమ్. పైన దాంట్లో మేము ఉంటాము. మా పైన డాబా ఉంటుంది. మా ఇంటి పక్కనే మెట్లు ఉంటాయి. దాని పక్కనే ఖాళీ స్థలము, చెట్లు అవన్నీ ఉంటాయి. నేను ఇంకా ఆ మెట్ల దగ్గరే చూస్తూ ఉన్నాను మా వారు వస్తున్నారేమో అని. అప్పుడే టెర్రస్ పైన నాకెవరో నుంచున్నట్టు అనిపించింది. అసలు నాకు ఆ టైంలో ఎలా అనిపించిందంటే నా ఒళ్ళంతా కూడా గూస్ బంప్స్ రావడం, ఎవరో ఉన్నట్టే. నాకైతే అసలు చాలా భయం అనిపించింది ఆ టైంలో. నా వెనక్కే ఉన్నట్టుండే వెనక్కి తిరిగి చూశాను, కానీ ఎవ్వరూ లేరు. నా భ్రమై ఉంటుందిలే అనుకున్నాను. మళ్ళీ కాసేపటి తర్వాత నాకు ఒక వేడి గాలిలా స్పర్శ తగిలింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను, అక్కడైతే ఎవ్వరూ లేరు. ఆ తర్వాత నేను ఆ మెట్ల సైడ్ చూశాను. ఎందుకో చూశాను అటువైపుగా ఆ మెట్ల దగ్గర ఎవరో కూర్చున్నట్టుగా, ఒక మనిషి కూర్చున్నట్టుగానే ఉంది. అసలు ఒక మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. అసలు ఎలా అంటే దానికంటూ ఒక రూపం లేదు, అచ్చం ఒక నీడలాగే కనిపిస్తుంది నాకు. సేమ్ ఒక మనిషి రూపంలాగే ఉందది. దాన్నే చూస్తూ ఉన్నాను. ఏంటిది ఇలా కనిపిస్తుంది అని మళ్ళీ నా తల పక్కకి తిప్పేశాను. మళ్ళీ అటువైపు చూస్తే అది అక్కడ లేదు. ఇదేంటి, ఇప్పటి వరకు కూడా నేను చూశాను కదా, ఇది ఇప్పుడు ఇక్కడ లేదేంటి, ఇదంతా నా భ్రమ ఏమో అని ఇంకా లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని ఇంకా కూర్చొని ఏడ్చేస్తున్నాను. అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటి అసలు అది నేను చూసింది, మళ్ళీ చూస్తే అక్కడ కనిపించలేదు అని అంతే ఏడుస్తూ ఉన్నాను. తర్వాత నేను క్లోజ్ చేసిన డోర్ ఎలా కొడుతున్నారంటే 10 నిమిషాలే అయ్యింది నేను డోర్ క్లోజ్ చేసి. ఆ డోర్ ని టక్క 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 అనే సౌండ్ గట్టిగా కొడుతున్నారు. ఇంకా నాకు భయం వేసి ఎవరు ఎవరు అని నేను లోపల నుంచి అడుగుతుంటే బయట ఏమో ఎవ్వరూ పలకడం లేదు. మా డోర్ పక్కన ఏంటంటే ఒక చిన్న కిటికీలా ఉంటుంది. ఆ కిటికీలో నుంచి ఎవరా వచ్చింది అని చూస్తే డోర్ బయట ఎవ్వరూ లేరు. మళ్ళీ కాసేపటి తర్వాత అలాగే డోర్ సౌండ్ వస్తుంది. ఇంకా నాకు భయం వేసేసి గట్టిగా అరిచేశాను. ఆ అరుపులు విని మా ఆయన నేనేనే వచ్చింది డోర్ తీ అన్నారు. ఇంకా డోర్ తీయంగానే మా ఆయన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను నేనైతే. మనమైతే ఇక్కడ ఉండొద్దంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము ప్లీజ్ అని చెప్పి పట్టుకొని ఏడ్చేశాను. ఇంకా మా వారు నాకు ధైర్యం చెప్పి ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగారు. నేనేమో నాకు ఇలా కనిపించింది అని చెప్పాను. ఆ తర్వాత నేను మా ఆయన్ని అడిగాను, అసలు నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఇంత లేట్ అయినా నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, అసలు ఎలా ఉంటుంది అనుకున్నావు నువ్వు అని అది ఇది అనేసి మా వారి మీద నేనైతే చాలా అరిచేశాను. ఆఫీస్ లో వర్క్ అయితే చాలా ఇచ్చారు. ఆ వర్క్ చేసే పనిలో పడిపోయి నేనైతే టైం చూసుకోలేదు, అందుకే లేట్ అయ్యింది అని చెప్పారు. అయినా ఇప్పుడు ఏమైందని నా మీద ఎందుకలా అరుస్తున్నావు, ఎందుకింత కోప్పడుతున్నావు అని అంటే, లేదు నాకు ఇలా ఇప్పుడే కనిపించింది, నా వల్ల అయితే కావట్లేదు, అమ్మ దగ్గరకైనా వెళ్ళిపోదాము లేకపోతే అత్తవారింటికైనా వెళ్ళిపోదాము అని అంటే, మా ఆయనేమో ఎంత చెప్తున్నా సరే అస్సలు నన్ను అర్థం చేసుకోలేదు, పట్టించుకోను కూడా లేదు. నేను బయట తినేసి వచ్చాను, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. కనీసం నువ్వు తిన్నావా అని కూడా నన్ను అడగలేదు. దాని తర్వాత నేను ఫుడ్ తినేసి వెళ్ళి పడుకుందామని చెప్పి పడుకున్నాను. కళ్ళు మూసుకున్నానో లేదో నాకు అదే రూపము నా కళ్ళ ముందు అదే రూపం కనిపించింది. సేమ్ అదే మెట్ల మీద కూర్చున్నట్టు నన్ను రా రా అని పిలుస్తున్నట్టు. ఆ వాయిస్ కూడా చాలా మొరటుగా ఉంది. ఆ తర్వాత కాసేపటికి నాకు ఎవరో నడుస్తున్న శబ్దము, పరిగెత్తుతున్నప్పుడు శబ్దం ఎలా వినిపిస్తుందో అలా వస్తుంది. ఆ శబ్దం ఎలా ఉందంటే ఎవరో స్పీడ్ గా నడుస్తున్నట్టు వినిపిస్తుంది. అప్పటికే టైం ఎంత అయిందో నేనైతే చూడలేదు. నేనేమనుకున్నానంటే కిందింటి వాళ్ళేమో టెర్రస్ పైన పడుకోవడానికి వెళ్తున్నారేమో అనుకున్నాను. మా టెర్రస్ పైన ఏంటంటే 2 నీళ్ల ట్యాంకులు ఉంటాయి. దాని పక్కనే బట్టలు ఉతికేది పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయి మీద నుంచొని ఎవరో గింతుతున్నట్టు ధన 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 మన శబ్దం వస్తుంది.
మా ఇంటి పైనే టెర్రస్ కావడంతో ఆ సౌండ్ నాకు క్లియర్ గా వినిపిస్తుంది. ఆ సౌండ్స్ కి నాకైతే చాలా భయం వేసి మా ఆయన్ని ఎంత లేపినా సరే మా ఆయన అయితే లెగవట్లేదు, అలానే పడుకొని ఉన్నారు. కాసేపటి తర్వాత ఆ శబ్దం దానంతటా అదే ఆగిపోయింది. దాని తర్వాత పట్టీల సౌండ్ అన్నమాట. గల్లు గల్లుమని మెట్ల మీద నుంచి పైకి కిందకి నడుస్తూ వెళ్తున్నట్టు గల్లు గల్లుమని శబ్దం వినిపిస్తుంది. నిజంగా అసలు సినిమాల్లో ఎలా చూపిస్తారో అలాగే ఉంది. నాకైతే చాలా భయం వేసింది. మళ్ళీ మా వారిని లేపాను, అయినా సరే ఎంత లేపినా అస్సలు మా వారైతే లెగవలేదు. దాని తర్వాత నా తలపైన ఎవరో కూర్చున్నట్టు, నా బాడీ మీద నా చెస్ట్ దగ్గర ఎవరో కూర్చున్నట్టు అసలు చాలా బరువుగా అనిపించేది. నేను పైకి కూడా లెగవలేకపోయేదాన్ని. అదే కాదు, నా కలలో ఏదో ఒక ఆకారం, ఒక నల్లటి ఆకారం అన్నమాట నా వెంట పరిగెత్తుతూ ఉండేది. నేను కూడా భయపడి పరిగెత్తుతూ ఉండేదాన్ని. అసలు ఎవరు నువ్వు నా వెనకాలే ఎందుకు వస్తున్నావు అని దాన్ని తప్పించుకొని పరిగెత్తుతూ ఉండేదాన్ని కలలోనే. అలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇక్కడేమో మా ఆయన్ని నేను కాళ్లతో తంతున్నానంట. ఇంకా మా వారు లేచి ఎందుకలా నన్ను తంతున్నావు అని అడిగారు. నాకు ఇలా కలొచ్చింది అని ఏడుస్తూ చెప్పాను. అసలు నీకేమైంది, నువ్వెందుకలా ప్రవర్తిస్తున్నావు అని నా పైన విసుక్కున్నారు. సరే అని చెప్పి నేను పడుకున్నాను, కళ్ళు మూసుకున్నానని. కానీ నాకు అస్సలైతే నిద్ర పట్టడం లేదు. ఇదంతా ఆ రోజు రాత్రి జరిగింది. ఆ రోజు రాత్రి అయితే నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా అలాగే పడుకుండిపోయాను. ఆ మరుసటి రోజు పొద్దున్నే మా ఆయనతో చెప్పాను, నాకు ఇలా జరిగింది రాత్రి అంటే. ఇంకా పొద్దున్నే మా వారు నా మీద చాలా కోపడ్డారు. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఆఫీస్ లో ఏమో మా బాస్ టెన్షన్, ఇంటికొస్తే ఏమో నువ్వు ఇలా చేస్తున్నావు, అసలు నీకేమైంది, అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అని ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్నైతే టెన్షన్ పెట్టమాకు నీ పిచ్చి పిచ్చి పనులతో అని చెప్పి నా మీద ఆ రోజు చెయ్యి కూడా చేసుకున్నారు. మా వారు అలా ప్రవర్తించడం నాకైతే చాలా బాధేసింది. ఇంకా నేను ఇంటి పనిలో పడిపోయాను. మా ఆయనకి టిఫిన్ చేసి క్యారేజీ పెట్టి ఇచ్చేసాను. మా ఆయన టిఫిన్ చేసేసి ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఇంకా తను వెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పారంటే, అదంతా కూడా నీ భ్రమలే, అటువంటివేవి కూడా ఉండదు, నువ్వు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నావు కదా, నీకేదో ఆలోచన వచ్చి అందుకే నీకు అలా అనిపించిందేమో, నువ్వైతే ఎక్కువగా దాని గురించి ఆలోచించకు, తిని పడుకో, అదే సెట్ అయిపోతుందిలే అని చెప్పి తను ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా సరేలే ఇదంతా నా కలే అయి ఉంటుందిలే అనుకొని ఇంకా మార్నింగ్ అంతా పని చేసుకొని టైం 11 అలా అవుతుంది. అయితే అప్పుడే మా కిందింటి ఆవిడ బట్టలు ఆరేయడానికి పైకొచ్చింది. అప్పుడు నేను ఆవిడని అడిగాను, మీరేమైనా రాత్రి టెర్రస్ పైన పడుకున్నారా ఏంటి అని. దానికి తను, లేదమ్మా మేమెవ్వరం కూడా రాలేదు, లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని మేము ఇంట్లోనే పడుకున్నాము అని చెప్పింది. అవునా, రాత్రి నాకు ఇలా ఎవరో మెట్ల మీద నుంచి నడుస్తూ పైకెళ్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి, మీకు వినిపించలేదా అని అడిగాను. దానికి ఆవిడ, ఏంటమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు అని నా మీద చాలా సీరియస్ అయ్యారు. ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు, రాత్రి జరిగిందే కదా నేను మీకు చెప్తున్నాను, ఒకసారి మీరే ఆలోచించండి. నాకు రాత్రి ఎంత భయం వేసుంటే నేను మీకు ఇలా జరిగిందని చెప్తాను, మీరెందుకైనా ఇంత సీరియస్ అవుతున్నారు అని ఇలా చెప్తున్నా సరే తను మాత్రం ఏం పట్టించుకోకుండా తన పని తను చూసుకొని వెళ్ళిపోయింది. అలాగే మధ్యాహ్నం 1ంటికి అలా పడుకున్నాను. నేను నిద్రపోతున్నప్పుడు మా ఇంటి డోర్ ఎలా కొట్టారంటే సేమ్ రాత్రి ఎలా కొట్టారో టక్కా 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 అనే సౌండ్ అలాగే వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా ఇంటికి, డోర్ ఎవరు కొడుతున్నారు అని డోర్ ఓపెన్ చేసి చూస్తే నేను డోర్ తీసేటప్పుడు ఆ కర్టెన్ ని పట్టుకున్నప్పుడు నా చెయ్యి ఒక మనిషికి తగిలినట్టే నాకు అనిపించింది. నేనేమో కర్టెన్ వెనకాల ఎవరైనా నిలబడున్నారేమో అనుకున్నాను. కానీ చూస్తే అక్కడెవ్వరూ లేరు. మరి నా చెయ్యి తగిలింది ఎవరికి? అసలు నాకు స్పర్శ అయితే ఒక మనిషికి మన చెయ్యి తగిలితే ఎలా అనిపిస్తుందో అలానే అనిపించింది. ఇంకక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి నాకైతే చాలా భయం వేసింది. సరే ఎవరు లేరు కదా అని చెప్పి డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చి పడుకున్నాను. నేను పడుకున్న కాసేపటికి మనం వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కలిస్తే మన బాడీ ఎలాగైతే షేక్ అవుతుందో సేమ్ నేను పడుకున్నప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. నా బాడీ అంతా ఫీలింగ్స్ వస్తున్నాయి. బెడ్ మీద పడుకున్నప్పుడు నా బాడీ కూడా అలాగే షేక్ అవుతుంది. సేమ్ నేను నా హస్బెండ్ తో కలిసినప్పుడు నాకు ఎలాగైతే ఫీలింగ్ వస్తుందో అలాగే ఫీలింగ్ వస్తుంది. ఎంత పైకి లెగవాలని ప్రయత్నించినా లెగవడం నా వల్ల కావట్లేదు. వద్దు వద్దు అని నాలో నేను ఎంత చెప్పుకున్నా సరే అది మాత్రం నా పైనుంచి లెగవడం లేదు. కాసేపటి తర్వాత అదే వెళ్ళిపోయింది. ఏదైతే ఇప్పుడు నాకు జరిగిందో ఇదైతే నేను జీవితంలో అస్సలు మర్చిపోలేను.
ఇంకా చిన్నగా రాత్రి 10 అయ్యింది. నాకైతే చాలా భయం వేసింది. 11:30కి మా వారి ఇంటికి వచ్చారు. ఎందుకు లేట్ అయ్యింది అని అడిగితే ఎక్కడ మళ్ళీ నా మీద కోప్పడతారో అని చెప్పి నేనేం అడగలేదు, సైలెంట్ గా ఉన్నాను. ఇంకా మా వారికి ఫుడ్ పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా వెళ్ళి పడుకున్నాము. మేం పడుకున్న కాసేపటికే మా టెర్రస్ పైన బట్టలు ఉతికే బండుంది అని చెప్పాను కదా, ఆ బండ మీద నుంచి ఎవరో కిందకి దూకినట్టు, అది కూడా కాళ్ళకి పట్టీలు వేసుకొని గల్లుమనే సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ కి గుండె కుబేలు మంది. టైం చూస్తే అర్ధరాత్రి 12 అయ్యింది. ఇంకా పక్కనే పడుకున్న మా వారిని గట్టిగా పట్టుకొని పడుకున్నాను. నాకైతే అసలు ఊపిరే ఆడడం లేదు, ఉక్క పోస్తున్నట్టుగా ఉంది. చాలా భయమేస్తుంది కూడా. ఎవ్వరికి కూడా వినిపించని శబ్దాలు నాకే వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. మా వారిని గట్టిగా పట్టుకొని పడుకున్నానా, దాని తర్వాత అది నా గొంతుపైకొచ్చి కూర్చున్నట్టు చాలా బరువుగా అనిపించేది. నా కలలోకొచ్చి అది కత్తి తీసుకొని నన్ను పొడిచినట్టుగా అనిపించేది. ఆ నొప్పి కూడా నాకు రియల్ గా ఎలా తెలిసేదంటే, ఒకవేళ మనల్ని ఎవరైనా సూది పెట్టి పొడిస్తే ఎంత నొప్పిగా ఉంటుంది అంత నొప్పిగా ఉండేది. పైకి లెగుద్దామని ఎంత ప్రయత్నించినా సరే అస్సలు లెగవలేకపోయేదాన్ని. అలాగే పడుకునేదాన్ని. నాకే కాదు మా హస్బెండ్ కి కూడా ఇలాగే అనిపించిందంట. నేనేంటంటే ఎప్పుడూ ఒక సైడ్ కి తిరిగి పడుకుంటాను. అలాంటిది మా హస్బెండ్ కి ఎవరో వచ్చి మీద పడిపోయినట్టు, తన మీద చాలా బరువు పడిపోయినట్లు, ఫిజికల్ గా తనతో కలిసినట్టు అని తనకు అలా అనిపిస్తుండేసరికి ఏంటి ఇది నా మీద పడిపోతుంది అని చెప్పి తను నన్ను కాళ్లతో నెట్టారు. అప్పుడు నాకు మెలకు వచ్చింది. ఇంకా తను నా మీద బాగా సీరియస్ అయ్యారు. నేనేమో ఒక సైడ్ కి తిరిగి పడుకున్నాను కదా, ఏంటి తను ఇలా మాట్లాడుతున్నారని నాకు చాలా బాధేసింది. అయితే ఇదంతా జరుగుతుందని మా అమ్మకి ఫోన్ చేసి చెప్దామన్నా నా దగ్గర ఫోన్ లేదు. పోనీ అత్త వాళ్ళింటికి వెళ్దామన్నా నన్ను పంపించరు. ఇంట్లో ఒక్కదాన్నే కూర్చోవడం, దాని గురించే ఆలోచించడం, అసలు నిద్ర కూడా లేదు. అసలు ఏమవుతుంది మా ఇంట్లో, ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. మా ఇంట్లో ఏంటంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ వారు ఉంటారు. నేను ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇంట్లో దీపం పెట్టేదాన్ని. అలాంటిది అస్సలు దీపం పెడదామన్న ఆలోచనే నాకు రావట్లేదు. ఎప్పుడు చూసినా సరే పెడదామా వద్దా అని ఇలాగే అనిపించేది. ఆ తర్వాత నేను అన్నం తినేటప్పుడు నా మొదటి ముద్ద కింద పడిపోవడం, నా ప్లేట్ కూడా కింద పడిపోవడం, దీపం కూడా పెడదామా వద్దా అనే ఆలోచనలు కూడా ఏవేవో ఆలోచనలు వచ్చేవి. అవి ఎలా వచ్చాయి అంటే, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు నా చెయ్యి కోసేసుకుందామా, ఇక్కడ కోసేసుకుందామా, చచ్చిపోదామా, పడుకునేటప్పుడేమో పైన ఫ్యాన్ చూస్తే దానికి ఊరేసుకొని చచ్చిపోదామా అని ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. కాసేపటి తర్వాత మళ్ళీ నేనెందుకు అసలు ఇలా ఆలోచిస్తున్నానని చెప్పి నార్మల్ అయిపోయేదాన్ని. పోనీ నాకు ఇలా జరుగుతుందని ఎవరితో చెప్పుకుందామన్నా నా దగ్గర ఫోన్ కూడా లేదు. పోనీ ఫోన్ కిందింటి వాళ్ళని అడుగుదామన్నా వాళ్ళు నాకంత పరిచయం కూడా లేరు. ఇంకా కిందింటి వాళ్ళని అడిగాను, రాత్రిపూట ఇలా సౌండ్స్ వస్తున్నాయి కదా, మీకేమైనా తెలుసా అంటే, మాకేం రావట్లేదమ్మా, మేము ఇప్పటికే 4 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నాము. ఇప్పుడు మీరుంటున్న పై ఇల్లు కూడా మొన్నే కట్టారు, నువ్వేమో ఇలా అంటున్నావు అంటే, లేదు నేను ఇంటి ఓనర్ తో ఒకసారి మాట్లాడాలి, నాకు ఇలా సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పాను. రాత్రిపూటే ఇలా జరుగుతుంది, ఒకసారి ఆవిడకి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పాను. పక్కింటి వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ఆ ఇల్లు గల ఆమెకి నేను ఫోన్ చేశాను. అమ్మా, రాత్రిపూట నాకు ఇలా ఆకారాలు కనిపిస్తున్నాయి, మరి ఇంట్లో ఏదైనా జరిగిందా ఏంటి, అదే కాకుండా డోర్ కొట్టినట్టు సౌండ్ కూడా వినిపిస్తుంది, ఏంటమ్మా అని అడిగితే ఆవిడేమో, ఏమ్మా కొత్తగా కట్టామమ్మా ఇల్లు, మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, అంతేగాని ఇలా మాట్లాడడం ఏంటి అని నా మీద చాలా సీరియస్ అయ్యింది ఆవిడ కూడా. ఇంకా ఆవిడ అరిచేసరికి సరేలే అని ఫోన్ పెట్టేసి కిందింటి ఆవిడకి ఫోన్ ఇచ్చేసాను. అయితే ఆ రోజు మా వారు ఈవినింగ్ పూట ఎర్లీగా వచ్చారు, 6కి అలా ఇంటికి వచ్చేసారు. అయితే మేమిద్దరం కూడా ఫుడ్ తొందరగా తినేసి కూర్చొని మూవీ చూస్తూ ఉన్నాము. టీవీ లేదు కదా మా ఇంట్లో, ఫోన్ లోనే సినిమా చూస్తున్నాము. అయితే ఈలోపు మెట్ల మీద ఎవరో ఫాస్ట్ గా పరిగెత్తుతున్నట్టు సౌండ్ వచ్చింది. అదెలా అంటే, మనం అడుగు గట్టిగా వేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అలాగే మనం మెట్లు కూడా ఫాస్ట్ గా దిగుతున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఈసారి ఆ సౌండ్ మా వారికి కూడా వినిపించింది. అది విన్న మా వారేమో కింద వాళ్ళేమైనా పైకి వెళ్తున్నారేమో అన్నారు. ఇంకా నేను కూడా సరే అనుకున్నాను. మళ్ళీ కాసేపటి తర్వాత పైన బట్టలు ఉతికే పెద్ద బండరాయి ఉంది అని చెప్పాను కదా, దాని మీద నేను బట్టలు ఉతుకుతూ ఉంటాను. అయితే ఆ బండ మీద నుంచొని ఎవరో గెంతుతున్నట్టు కిందకి ధన్ ధన్ మన సౌండ్ వస్తూ ఉంది. ఏంటి ఇలా సౌండ్ వస్తుందని అసలు పైన ఎవరున్నారో అని చూడ్డానికి మేమిద్దరము వెళ్ళాము. ఫస్ట్ మా ఆయన వెళ్ళారు పైకి. అక్కడికెళ్ళి చూస్తే ఆ టెర్రస్ పైన ఎవ్వరూ లేరు. మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, సౌండ్ ఇప్పుడే కదా మనం వింది అని చూస్తే ఎవ్వరూ లేరు. సరే అని కిందకి దిగాము. ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళి అలాగే పడుకుంటే ఎవరో నా పీక మీద చేయి వేసి అలాగే నలిపేస్తున్నారు.
అస్సలు నాకు ఊపిరి కూడా ఆడడం లేదు. ఇంకా ఊపిరి కూడా నేను తీసుకోలేకపోతున్నాను. ఇంకా ఎలాగో అలాగా నేను బలవంతంగా పైకి లెగుద్దామని చూసినా నా బాడీ మొత్తం ప్యారలైజ్ అయినట్టు అయిపోయింది, సచ్చుబడినట్టుంది. నా బాడీ మొత్తం ఫుల్ బరువుగా ఉంది. అసలు నా చేతిని కూడా నేను పైకి లేపలేకపోయాను. ఇంకా ఎలాగలా బలవంతంగా పైకి లేచి కాళ్లతో మా ఆయన్ని నెట్టాను. ఇంకా నేను నెట్టిన తర్వాత మా వారు లేచారు, నాకు వాటర్ ఇచ్చి తాగమని చెప్పారు. నేను తాగిన తర్వాత ఏంటి ఏమైంది, ఎందుకు అలా బిగుసుకుపోయావు, ఏంటి ఏమైంది చెప్పు అని మా వారు అడిగినప్పుడు ఇలా నా కళ్ళలోకి వచ్చి ఎవరు పీక పిసుకుతున్నారు, అసలు నేను పైకి లెగవలేకపోయాను, చాలా బరువుగా అనిపించింది అంటే ఏం లేదులే ఏదో దయ్యం కల పడినట్టుంది, ఎప్పుడు కూడా నువ్వు అదే ఆలోచిస్తూ ఉంటావు కదా, అందుకే కళ్ళలో కూడా నీకు అవే కనిపిస్తూ ఉన్నాయి, ఆ మెట్ల దగ్గర కూడా నీకేదో నీడ కనిపించింది అని చెప్పావు కదా, అదంతా నీ భ్రమే, అలాంటివేం ఉండవులే నువ్వు పడుకో అని చెప్పారు. సరే అని నేను పడుకున్నాను. అయితే ఈలోపే నా బర్త్డే వచ్చింది. దాంతో మా వారు ఏం చేశారంటే ఇంట్లో టీవీ కూడా లేదు, ఇది కాలక్షేపం చేయడానికి ఫోన్ కూడా లేదు, ఇంట్లో ఒక్కతే ఉండి ఉండి దీనికి ఇలాంటి ఆలోచనలు వచ్చి చాలా భయపడిపోతుంది అని చెప్పి నాకు ఒక ఫోన్ ని కొనిచ్చారు. ఆ ఫోన్ తోనే ఇక మీదటి నుంచి టైం పాస్ చేస్తుందిలే, అందులో ఏమైనా మూవీస్ చూడడం గానీ లేకపోతే వీడియోస్ చూడడం గానీ అని నాకు ఒక టచ్ ఫోన్ ని కొనిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఏంటంటే నాకు ఇలా జరుగుతుందని చెప్పుకోవడానికి కూడా నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి నేను మా అమ్మకి ఫోన్ చేసి ఇలా జరుగుతుందని చెప్పలేకపోయాను. కానీ ఎప్పుడైతే నాకు ఫోన్ వచ్చిందో ఆ మరుసటి రోజు వెంటనే మా అమ్మకి కాల్ చేసి అమ్మ ఇంట్లో ఇలా ఇలా జరుగుతుంది, రాత్రైతే చాలు ఇలా శబ్దాలు వస్తున్నాయి అని చెప్తే ఇంట్లో నాతో పాటే ఎవరో ఉన్నట్టున్నారమ్మా, నాకైతే చాలా భయం వేస్తుంది అని చెప్పగానే పిచ్చిదానా ఎందుకంత భయపడుతున్నావు, ఇంట్లో రోజు పూజ చేయమ్మా, దేవుడి ముందు దీపం వెలిగించు, నీకంతగా భయం అనుకుంటే దేవుడి పాటలు వింటూ ఉండు, అలాంటివే ఉండవులే, ఒక్కదానివే ఇంట్లో ఉంటున్నావుగా అందుకే నీకు అలా అనిపిస్తుంది, మరీ నీకంత భయంగా ఉంటే చెప్పు అల్లుడి గారితో నేను మాట్లాడతాను, మా ఇంట్లోనే కొన్ని రోజులు నా దగ్గరే ఉందువు గాని అంది. లేదులేమ్మా ఇప్పుడు నేను వస్తే తనకి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, నువ్వు చెప్పినట్టే చేసి చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత నేను యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ చూసాను, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు ఏమేం చేయాలి అని. అప్పుడే నాకు ఒక వీడియో కనిపించింది. అందులో ఏముందంటే ఒక మంత్రం ఉంది, ఒక చెంబు నీటిని తీసుకొని ఆ మంత్రాన్ని చదవాలి, అది అయిపోయిన తర్వాత ఆ మంత్రించిన నీళ్ళన్ని ఇల్లంతా చల్లాలి, అలా చేస్తే ఇంట్లో ఉన్న ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా సరే వెళ్ళిపోతుంది అని ఆ వీడియోలో ఉండడం చూసి నేను కూడా అలాగే చేశాను. ఆ మంత్రించిన నీళ్ళని ఇల్లంతా చల్లాను. ఆ రోజు రాత్రి నేను పడుకున్నప్పుడు నా కలలో ఏదో ఒక ఆకారం చూశాను, ఒక బండ పిల్లి, దాని వెనకాలే ఒక నల్లటి ఆకారం చాలా ఎత్తుగా నిలబడుంది. అప్పటి వరకు కూడా ఆ పిల్లి వెనకే నిలబడి చూస్తున్న ఆకారం సడన్ గా నన్ను పట్టుకోవడానికి నా వెనకాలే పరుగెడుతుంది. నేనేమో నన్ను పట్టుకోవద్దని దానికంటే ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాను. నేనలా పరిగెత్తుతూ నిద్రలో నుంచి లేచి ఒక్కసారిగా కూర్చున్నాను బెడ్ మీద. అప్పటికే మా వారు ఇంకా పడుకోలేదు, ఫోన్లో సినిమా చూస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్న నన్ను చూసి ఏంటి ఏమైంది అని అడిగారు. మళ్ళీ నాకు ఇలా కనిపించింది అని చెప్తే నన్ను ఎక్కడ తిడతారో అని చెప్పి ఏం లేదు పీడకలు వచ్చింది అన్నాను. సరే అయితే పడుకోమన్నారు. నేను ఎందుకో అలా మా డోర్ వైపు చూశాను. అయితే మా డోర్ దగ్గర ఎవరో మనిషి తొంగి చూస్తే ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే కనిపించింది. ఆ డోర్ దగ్గర నిలబడి తొంగి చూస్తున్నారు. నాకైతే ఫుల్ భయం వేసి దుప్పటి ఫుల్గా కప్పుకొని పడుకున్నాను. ఆ రోజు రాత్రి అయితే అలా గడిచిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నాకు అప్పుడు 3rd మంత్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పాము. దాని తర్వాత మేమిద్దరం కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడకి వెళ్ళాము. మా అత్త వాళ్ళ ఊరు ఏంటంటే గుంటూరు నుంచి విజయవాడకి మేము కారులో వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందమ్మా, హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చాము అని చెప్పాము. మమ్మీ ఏం చెప్పిందంటే దానికి ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కదా, సోమవారం తీసుకొని వెళ్తాను హాస్పిటల్ కి అని చెప్పింది. ఇంకా ఆదివారం రోజు మా అమ్మ బిర్యానీ వండితే ఆ బిర్యానీ తిన్నాము. మా వారేమో టెర్రస్ పైన మా అత్తయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్యతో చెప్తున్నారంట, అమ్మాయికి ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, తనకి ఇప్పుడు 3వ నెల అని చెప్తే సరేలేరా మరి హాస్పిటల్లో చూపించావా అని అడిగితే లేదమ్మా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చామమ్మా, వాళ్ళ అమ్మగారు చూపిస్తానన్నారు హాస్పిటల్లో, మొదటి కాన్పు వాళ్ళ అమ్మ వాళ్ళే కదా చేయాల్సింది అని చెప్పారంట. మా అత్తయ్య కూడా సరే మరి చూపించుకొని ఒకసారి అమ్మాయిని మన ఇంటికి తీసుకొనిరా అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం మా అత్తయ్య గారు
గారు మా ఆయనకి ఫోన్ చేసి, ఎందుకురా విజయవాడ అంత దూరం తీసుకెళ్లి చూపించడం ఎందుకు, గుంటూరులో మనకి తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా, ఇక్కడే అమ్మాయిని చూపిద్దాంలే, ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు. మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎందుకులే లేనిపోని శ్రమ అన్నారంట. మా ఆయనేమో ఎందుకులే అమ్మ, మొదటి కాన్పు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళే కదా చూడాల్సింది, వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించుకుంటారులే, మనకెందుకులే అని చెప్పారంట. ఇంకా ఆ మాటకి మా అత్తయ్య మా వారితో గొడవ పెట్టుకున్నారు. నా మాట నువ్వు వినవా ఏంటి, నేనేమైనా పిల్లల్ని కనలేదా ఏంటి, ఈ ప్రపంచంలో మీ ఆవిడ ఒక్కతే కడుపుతో ఉందా, మేము పిల్లల్ని కనలేదా ఏంటి అని మా వారితో మా అత్త చాలా రూడ్ గా మాట్లాడిందంట. దాంతో సరేలేమ్మా నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా సోమవారం రోజు మా వారు మా అమ్మతో చెప్పారు. మా అమ్మ అయితే దానికి అస్సలు ఒప్పుకోలేదు. ఏంటబ్బాయి అలా అంటారు, అమ్మాయి మొదటిసారి కడుపుతో ఉంది కదా, మేము చూపిస్తాంలే, హాస్పిటల్లో డబ్బులు మా దగ్గర ఉన్నాయిలే, మేము చూపిస్తాంలే అని చెప్తే మా ఆయనేమో వినలేదు. ఇంకా సరేనని నేను మా అమ్మతో మాట్లాడాను. సరేలేమ్మా తను చూపిస్తానంటున్నాడుగా, మరి మనకెందుకులేమ్మా శ్రమ, డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయో లేవో కూడా తెలియదు, తను చూపిస్తాను అంటున్నాడుగా అని మా అమ్మతో మాట్లాడాను. కానీ ఆ రోజు నేను మా వారికి సపోర్ట్ గా మాట్లాడడం అదే నేను చేసిన తప్పైపోయింది. ఆ రోజు నేను మా వారి తరపున మాట్లాడాను, అదే నేను మా అమ్మ మాట వినుంటే బాగుండేది అనిపించింది. సరేలేమ్మా మీ ఆయన చూపిస్తాను అంటున్నాడు కదా, నీ ఇష్టంలే అమ్మ చూపించుకో అని మా అమ్మ అంది. సరే అని మేము మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయాము. ఇంకా గుంటూరు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు మా వారు మా అమ్మకి ఫోన్ చేసి, మీ అమ్మాయిని హాస్పిటల్లో చూపించాలి, డబ్బులు ఫోన్ పే చేయండి అత్తయ్య అని అడిగితే మా అమ్మ 10,000 వేసిందంట. మా అమ్మ అలా డబ్బులు వేసిన విషయం కూడా నాకైతే తెలీదు. ఆ 10,000 తీసుకొని మా వారు నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫుల్ గా పార్టీ ఇచ్చారంట. ఇంకా నేనేమో సరే పద హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకుందాము అని అడిగినా సరే నన్నైతే తీసుకెళ్లలేదు. ఎందుకో నాకు బాగా కడుపులో నొప్పి వస్తుంది, అమ్మ 10,000 వేసిందంట కదా, పద హాస్పిటల్లో చూపించుకుందామన్నా నన్నైతే పట్టించుకోలేదు. అమ్మాయికి కడుపులో నొప్పి వస్తుందంట, హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని మా అమ్మ ఫోన్ చేసి చెప్పినా, తీసుకెళ్తా అత్త, ఈ రోజు తీసుకెళ్తా, రేపు తీసుకెళ్తా, ఎల్లుండి బాగుంటుందంట, ఆ రోజు తీసుకెళ్తాను. మా అమ్మ అడిగినప్పుడల్లా అలా ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉన్నారు. అది విన్న మా అమ్మకి అర్థమైపోయింది, వీళ్ళు తీసుకెళ్లట్లేదు, చూపించట్లేదు, పిల్లను ఏదో ఒకటి చేసేటట్టే ఉన్నారు, అసలే పిల్ల కడుపుతో ఉంది, ఏం చేస్తారో అని మా అమ్మ అయితే చాలా భయపడిపోయిందంట. అయితే ఒక రోజు టెర్రస్ పైన గట్టిగా ఎవరో అరుస్తున్నట్టు సౌండ్ వినిపించింది నాకు. అయితే నేను టెర్రస్ పైకి వెళ్ళి చూసాను, ఈ రకంగా ఇంట్లో జరుగుతుంది. రాత్రైతే చాలు టెర్రస్ పై నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి. అదే కాక తను ఏదో ఒక ఆకారాన్ని కూడా చూస్తుంది. అందులోనూ తను ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, పైన సౌండ్స్ వచ్చినాయి అని చెప్పి తను ఏ ధైర్యంతో పైకి వెళ్ళింది చూడ్డానికి. అదే నేనైతే నా గప్చుప్గా ఇంట్లో ఉండేదాన్ని, పైకి కూడా వెళ్లేదాన్ని కాదు. టెర్రస్ పైకి వెళ్ళిన తనకి ఏం జరిగింది, తనేమో ఒక మగ ఆత్మని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే తన హస్బెండ్ ఏమో ఒక ఆడాత్మని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. నిజంగానే ఆ ఇంటి ఓనర్స్ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా దాచిపెడుతున్నారా, లేకపోతే ఇది ఇంకెవరి వల్ల జరిగిందా? సో ఆ తర్వాత ఏం జరిగింది చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ కి చాలా పెద్ద ప్రమాదం పొంచుందని. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ ఇన్సిడెంట్ వల్ల మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు డబ్బులుంటే అందరూ కూడా మన చుట్టూనే ఉంటారు. ఆ డబ్బుల వల్లే చెడు వ్యసనాలకు కూడా మనం బానిసలు అవుతూ ఉంటాము. వీళ్ళ నాన్నగారు ఆ బెట్టింగ్ మ్యాచ్ ల జోలికి వెళ్లకుండా ఉంటే వీళ్ళ జీవితాలు ఇంకోలా ఉండేవి. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు తెలుసుకున్నారు ఎవరి బుద్ధి ఎలాంటిది అని. తెలుసుకొని మాత్రం ఏం లాభం, అప్పటికే చనిపోయారు. అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, భార్య నాకు ఇలా జరుగుతుందండి అని చెప్పినప్పుడు తను నమ్మకపోగా ఇలాంటివి చెప్పి నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు అని తన మీద చేయి చేసుకోవడం. కనీసం ఆ కిందింటి వాళ్ళైనా అమ్మాయి ఒంటరిగా ఉంటుంది అని కాస్త ధైర్యం చెప్పడం, మాట్లాడడం అవేవీ లేవు. సిటీ లైఫ్ కదా వీళ్ళుండేది, ఇలానే ఉంటారేమో మేబీ, మనకెందుకులే అన్నట్టు పట్టి పట్టకుండా. సో ఇంతవరకు విన్నారు కదా, ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. పార్ట్ 2 వీడియోతో సోమవారం గానీ లేకపోతే మంగళవారం గానీ కలుద్దాం. అంతవరకు బై బై.